వెల్కమ్ టు వేఫర్ తెలుగు. గత కొంతకాలం నుండి మరి కాంగ్రెస్ పార్టీలో మరి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి కాంగ్రెస్ అధిష్టానం పైన అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. మనం ఇటీవల కాలంలో చూసాం రాజగోపాల్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన నిర్ణయాలు ఆయన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన ఇటీవల కొన్ని ట్వీట్లు చేస్తుండడం అదేవిధంగా మాట్లాడుతుండడం కూడా మనం గమనించాం. మరి ఇటీవల కాలంలో మరి రేవంత్ రెడ్డి మరి ఒక సభలో మాట్లాడుతూ మరి 10 ఏళ్ల కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది తెలంగాణలో, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దానిపైన రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు, అధిష్టానం నిర్ణయాల మేరకు మాత్రమే ముఖ్యమంత్రుల నియామకం జరుగుతుందని ఆయన మరి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఏదైతే మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని అయితే రేపడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే గనక మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి బీజేపీలో ఉన్నాడు. మరి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఆయనను మరి పార్టీలోకి ఆహ్వానించి మరి మునుగోడు నుంచి మళ్ళీ 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చే సమయంలో కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ హామీ ఇచ్చారట. ఖచ్చితంగా మరి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తాం, మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆయనకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన గత కొంతకాలం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మొదటి పర్యాయంలో 12 మంది మంత్రులుగా నియమించబడ్డారు. ఆ తర్వాత మరి రెండో పర్యాయం కూడా మరి గత నెల రోజుల క్రితం మరి రెండో విడతగా కూడా రెండో పర్యాయం మరి మంత్రులను కూడా నియమించడం జరిగింది. మరి దానిలోనైనా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందా అని చెప్పేసి ఆయన చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో మరి రాజగోపాల్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపించడం జరిగింది. మరి దాంతో మరి ఇటీవల కాలంలో ఆయన ఇంకా తన గళాన్ని వినిపిస్తూ మొత్తం ఏదైతే పార్టీ పైన అయితే ఆయన ఇండైరెక్ట్గా విరుచుకుపడుతున్నారు, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలకు హామీలు ఇచ్చి మరి కొన్ని హామీలను నెరవేర్చలేకపోతుందన్న అంశాలను కూడా ఆయన బహిర్గతంగా ప్రెస్ మీట్లలో అదేవిధంగా వివిధ ఛానళ్లలో లైవ్లో కూడా ఆయన మాట్లాడుతుండడం మనం గమనించాము. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి కూడా మరి ఏదైతే జర్నలిస్టుల పైన ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించడం, మరి ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన రిపోర్టర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళను అగౌరవపరచొద్దని చెప్పి వాళ్ళని గౌరవించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం మీదనైతే కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అయితే మరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదంతా ఎందుకు కారణం అంటే మరి ఆయన మరి ఒక ప్రముఖ డిజిటల్ మీడియాతో మరి ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని లైవ్లో అడిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే ముఖ్యమని, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం తన ఆశయమని, బంగారు తెలంగాణ తన ఆశయమని చెప్పుకొస్తూనే మరి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అదేవిధంగా తన ఎమ్మెల్యేగా ఉన్న మునుగోడులో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నీ పరిష్కారం కావడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడము,
అదేవిధంగా రాష్ట్రంలో హామీలు నెరవేర్చకపోవడము, అదేవిధంగా తన నియోజకవర్గంలో మరి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఏర్పడి ఉండడము, మరి ఏదైతే ఎన్నికల సమయంలో మరి మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక హామీలను నెరవేర్చకపోవడం, ప్రజలు నిలదీస్తున్నారు నియోజకవర్గాల్లో. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొన్ని హామీలు రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇస్తాన స్కూటీ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మేము చెప్పలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తానని, తను ఒకవేళ కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే రాజీనామాకు కూడా సిద్ధమేనని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజానీకంలో కూడా ఇవి ఆసక్తికరంగా మారాయి.